వార్షిక పునర్విమర్శ. ఓకే. సో అంటే ఇయర్లీ రివిజన్. సో ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడం గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు తెలుగు రివిజన్ అనమాట ఇది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే క్రింది పదాలలో ద్విత్వ సంయుక్త, యాక్చువల్ సంయుక్త, ఇది సంయుక్త సంశ్లేషాక్షరాలను వేరు చేసి రాయండి అన్నాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, కొన్ని పదాలు ఇచ్చారు అనమాట. ఓకే, కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. రైట్. అమ్మ, కర్మ, సున్నం, ఎద్దు, కర్పూరం, హస్తం, చిత్రం, స్త్రీ, వర్షం, జ్యోత్స్న, సామర్థ్యం, రెప్ప, అగస్త్యుడు, పిల్లలు, ఈర్ష అని కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. సో వాటిని మనం ఏం చేయాలి, అందులో ద్విత్వ సంయుక్త సంశ్లేషణాలను వేరు చేసి రాయాలి. సో అట్లా రాయాలంటే మనకి ఏం తెలవాలి, అసలు ద్విత్వాక్షరాలు అంటే ఏంటి, సంయుక్త అక్షరాలు అంటే ఏంటి, సంశ్లేష అక్షరాలు అంటే ఏంటి తెలియాలి. రైట్. సో ఇప్పుడు ద్విత్వాక్షరం తెలియాలనుకుంటే మనం ఏం చేయాలి, కొంచెము స్క్రీన్ని స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఇప్పుడు ద్విత్వాక్షరాలు అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు పలికితే దాన్ని ఏమంటారు, ద్విత్వాక్షరం అంటారు. ఏ అక్షరానికి అదే ఒత్తు పలికితే దాన్ని ఏమంటారు, ద్విత్వాక్షరము అంటారు. ఓకే. ఎగ్జాంపుల్, ఇక్కడ అమ్మ, మాకి మా ఒత్తు ఉంది, దీన్ని ఏమంటారు, మా ఒత్తు అంటారు. ఇక్కడ అమ్మ అంటే మా అనే లెటర్ రాస్తే కనుక మాకి మా ఒత్తు ఉంటే అది సేమ్ అక్షరానికి సేమ్ ఒత్తు పలికింది కాబట్టి ఇక్కడ మనం దీని ద్విత్వాక్షరము అంటున్నాం. సున్నంలా నాకి నా ఒత్తు ఉంటే దీని ఏమంటారు, నా ఒత్తు అంటారు. నా ఒత్తు ఉంటే నాకి నా ఒత్తే కాబట్టి సేమ్ అక్షరానికి సేమ్ ఒత్తు కాబట్టి ఇది కూడా ద్విత్వాక్షరం. రైట్. ఎద్దులేంటి, దాకి మళ్ళీ దావత్తే ఉంది అంటే దాకమిస్తే దూకి దావతిస్తే ఎద్దు, సేమ్ అక్షరానికి సేమ్ ఒత్తు కాబట్టి అగైన్ ఇక్కడ కూడా ఇది ద్విత్వాక్షరమే అవుతుంది. నెక్స్ట్ రెప్పల పాకి పావొత్తుంది. రైట్. ఇక్కడ సేమ్ అక్షరానికి సేమ్ ఒత్తుంది కాబట్టి అగైన్ ఇది కూడా ద్విత్వాక్షరమే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పిల్లల లాకి లావత్తు ఇది లావత్తు. ఓకే, ఇది లా అయితే లాకి లావత్తు కాబట్టి అగైన్ ఇది కూడా సేమ్ అక్షరానికి సేమ్ ఒత్తు కాబట్టి ఇది కూడా ద్విత్వాక్షరము అయింది. ఇప్పుడు సంయుక్తాక్షరం అంటే ఏంటి, ద్విత్వాక్షరం అంటే ఏమనుకున్నాము, ఏ అక్షరానికి అదే ఒత్తు ఉంటే ద్విత్వాక్షరము. సంయుక్తాక్షరం అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు కాకుండా వేరే ఒత్తు ఉంటే అది సంయుక్తాక్షరం. సో ఇప్పుడు సంయుక్తాక్షరం అంటే ఏంటి, ఇప్పుడు కర్మల రాకి మా అవుతుంది. ఓకే, రాకి ఏమవుతుంది, మా అవుతుంది. ఇక్కడ రా ఏముంది, రా అనేది అక్షరం ఇది. మామూలుగా రాకి రావత్తు అంటే ఎట్లుండాలి, ఎట్లుండాలి ఒకవేళ ఇది ద్విత్వాక్షరం కావాలంటే రా కింద రావత్తే ఉంటే కర్ర అవుతుండే, ఇది ఏమవుతుండే కర్ర. కానీ ఇక్కడ ఏముంది, రాకి మా ఒత్తుంది, దీన్ని ఏమంటారు, మా ఒత్తు అంటాం. అంటే రా అనే అక్షరానికి వేరే ఒత్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము, సంయుక్తాక్షరము అంటాం. అంటే రా అనే అక్షరానికి రావత్తు కాకుండా వేరే ఒత్తు ఏదైనా ఉండొచ్చు, అది మా ఒత్తు కావచ్చు, యా ఒత్తు కావచ్చు. ఏ ఒత్తు ఉంటే ఆ ఒత్తుని మనము ఇక్కడ రాస్తున్నాం కాబట్టి వేరే ఒత్తు కాబట్టి దాన్ని ఏమంటారు, సంయుక్తాక్షరం అంటారు. ఇక్కడ కర్పూరం తీసుకుంటే రాకి పావొత్తుంది, రాకొమ్ము దీర్ఘమిస్తే రూకి పావొత్తిస్తే పు, కర్పూరము. నెక్స్ట్ హస్తంలో సాకి తావొత్తుంది, ఇది సానే అక్షరానికి సావత్తు లేదు,
రా అనే అక్షరానికి ఇక్కడ రావత్తు లేదు. ఓకే, హస్తము సాకి తావొత్తుంది. నెక్స్ట్ చిత్రము చి జాగుడిస్తే చి తాకి ఇక్కడ రావత్తుంది. ఓకే, దీని ఏమంటారు? రావత్తు అంటారు. ఇట్లా ఉండదని రావత్తు. ఓకే, సో చిత్రము చిత్రముల తాకి రావతుంది కాబట్టి ఇది కూడా సంయుక్తాక్షరము. నెక్స్ట్ వర్షము వర్షంలో రాకేముంది? షావత్తుంది. దీని ఏమంటారు? షావత్తు అంటారు. షావత్తు అంటారు కాబట్టి వర్షము రాకి రావత్తు కాకుండా ఇంక వేరే వస్తుంది, అది షా వస్తుంది కాబట్టి వర్షము. వర్షం ఏ అక్షరానికి ఆ ఒత్తు కాకుండా వేరే ఒత్తు ఉంటే దాన్ని ఏమంటారు? సంయుక్త అక్షరము అంటారు. ఓకేనా? సో అదేవిధంగా సంశ్లేషాక్షర పదాలు అంటే కాంప్లెక్స్ పదాలు. కాంప్లెక్స్ అంటేనే కష్టంగా ఉండేటి, అంటే కొంచెం డిఫికల్ట్గా ఉండేది. అంటే దాంట్లో ఏం డిఫికల్ట్గా ఉంటుంది, ఏం ఇబ్బంది ఉంటుంది అంటే ఒక పదం ఇక్కడ ఉన్నాయన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పదం. స్త్రీ అనేది కానీ, జ్యోత్స్న అనేది కానీ, సామర్థ్యం అనేది కానీ, అగస్త్యుడు, ఈర్ష్య, వర్షము, చిత్రము, ఇలా అన్నీ ఈడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పదం. అమ్మ, సున్నము. సో ఈ పదాలల్లో ఏ పదానికైతే 2 ఒత్తులు ఉంటే, ఓకే, ఈ పదాలల్లో ఏ పదంలో అయినా సరే ఏదైనా ఒక అక్షరానికి, ఓకే, ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, ఒక అక్షరానికి 2 ఒత్తులు ఉంటే కనుక దాన్ని ఏమంటారు? సంశ్లేషాక్షర పదాలు అంటారు. సో అది ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్త్రీ అనేది అట్లా, శ్రీ అనే అక్షరానికి సి సాగుడి దీర్ఘం ఇస్తే సికి తావత్తు ఒక ఒత్తు అయింది. అది కాకుండా అప్పుడు ఏమవుతుంది? స్త్రీ అని చదవాల్సి వస్తుంది. ఇప్పుడు రావత్తు కూడా యాడ్ అయితే స్త్రీ అంటే ఇది ఎన్ని ఒత్తులు ఉన్నాయి? ఇది 1, ఇది 2. ఓకే, సో ఇక్కడ అలా అదే కాబట్టి దీన్ని ఏమంటారు? 2 ఒత్తులు ఉన్నాయి కాబట్టి సంశ్లేక్షర పదాలు అంటారు. ఇప్పుడు జ్యోత్స్న జ్యోత్స్నల జోకి యావత్ ఒక్కటే ఉంది. తాకి తాకి సావత్తు ఇది 1. ఓకే, ఒక ఒత్తు అయింది. మళ్ళా నా ఒత్తుంది, నా ఒత్తు అనేది 2. అంటే 2 ఒత్తులు ఉన్నాయి ఇక్కడ. తా అనే అక్షరానికి సా అనే ఒత్తు ఉంది, నా ఒత్తుంది. కాబట్టి దీని ఏమంటాము? 2 ఒత్తులు ఉన్నాయి కాబట్టి సంశ్లేషాక్షర పదాలు అంటాం. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ సామర్థ్యము. సామర్థ్యంలో సాగ్దీర్ఘం ఇస్తుంది. సా ఓకే, మా ఓకే, లాస్ట్ 0 కూడా ఓకే. కానీ రానే అక్షరాన్ని దృష్టి పెడితే రాకి ఏముంది? ఒకటి తావత్తు ఉంది, ఇంకోటి సామర్థ్యము యావత్తు. యాక్చువల్గా ఇది ఇక్కడ వీళ్ళు మిస్టేక్ చేసారు, బట్ యావత్తు ఇది. ఓకేనా? ఇట్లా ఉంటుంది సామర్థ్యము. ఓకే, ఇక్కడ కూడా ఏముంది? రాకి తావత్తు 1 అయితే ఇది యావత్తు 2 అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాము? సంశ్లేక్షర పదాలు అంటాం. నెక్స్ట్ అగస్త్యుడు. అగస్త్యుడిలో సాకుమిస్తే సుకి కింద తావత్తు ఇచ్చిండు, నెక్స్ట్ యావత్తు ఇచ్చిండు. అగైన్ ఇక్కడ కూడా 2 లెటర్స్, 2 ఒత్తులు, 2 ఒత్తులు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఏమంటాము? సంశ్లేక్షర పదాలు అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఈర్ష్యకి వీళ్ళు ఈర్ధ్య అని రాసిరు, బట్ పైన మనకి ఇక్కడ చూస్తే ఈర్ష్య. దీంట్లో కూడా మిస్ అయింది ఏంటంటే యావత్తు, ఇది సావత్తు లాగా రాసిరు. ఓకే, బట్ ఎనీవే ఇక్కడ రూల్స్ ప్రకారం మాట్లాడితే 2 ఒత్తులు ఉన్నాయి అంటే అది సంశ్లేక్షర పదం అవుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ పదం ఏంటి అంటే ఈర్ష్యకి ఈర్ష్య. ఓకే, ఈ రాకి షావత్తు అనేది ఒక ఒత్తు అయితే ఇది 2వ ఒత్తు. కాబట్టి 2 ఒత్తులు ఉన్న వాటిని ఏమంటాము? సంశ్లేక్షర పదాలు అంటాం. రైట్. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేద్దాం. ఇప్పుడు కొంచెం హోంవర్క్ కూడా చేస్తే బాగుంటుంది కదా.
సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఓకే, కొన్ని పదాలు ఉన్నాయి. అలా ఏమేమి పదాలు ఉన్నాయి? శక్తి, ఖడ్గము, ధర్మము, రాట్నము, అత్త, బొమ్మ, చెట్టు, చెట్లు, శాస్త్రము, కొబ్బెర, రాష్ట్రం, అల్లం. అల్లరా అల్లమా? అల్లరి. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఏం హోంవర్క్ ఇచ్చారంటే, ఇందాక ఎట్లయితే మనం ఏ ద్విత్వాక్షరం అయితే ద్విత్వాక్షరం కాలంలో, సంయుక్త అక్షరం అయితే సంయుక్తాక్షరం కాలంలో, అంటే కాలం అంటే ఇట్లా పొడవు రాసేదాన్ని కాలం అంటాం. సంశ్లేషణ పదాలంటే దీంట్లో ఓకే రాయగలుగుతాము. వాటిని ఏం చేస్తాము? రాయగలుగుతాము. ఎలా అయితే రాయాలో అట్లనే వీటిని కూడా, ఇక్కడ ఉన్న వాటిని కూడా డివైడ్, దేంట్లో ఉండాల్సింది దాంట్లో ఉంచండి అని చెప్తారు. సో ద్విత్వాక్షరం అంటే మనకు తెలిసింది కదా. ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఏ అక్షరానికి అదే ఒత్తు ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే శక్తి, ఫస్ట్ వచ్చేసి శక్తి. శక్తిని షా కాగుడిస్తే కీకి తావొత్తుంది. ఇక్కడ కీకి తావొత్తుంది అంటే సేమ్ కాకి మామూలుగా కావొత్తుంటే అది ద్విత్వాక్షరం అవుతుంది. కానీ ఇక్కడ కాకి తావొత్తుంది కాబట్టి అది సంయుక్తాక్షరంలో రాయాలి. అదేవిధంగా ఖడ్గంలో ఏముంటుంది? డాకి గావొత్తుంది, ఇది గావొత్తు, ఇది ఓకేనా, గావొత్తు. కాబట్టి ఖడ్గము, డాకి డావొత్తు కాకుండా వేరే ఒత్తు, అది ఏదైనా ఒత్తు కావచ్చు, గావొత్తుంది కాబట్టి అది కూడా సంయుక్తాక్షరంలో రాసినాం. నెక్స్ట్ ధర్మంలో రాకి మావొత్తుంది. మామూలుగా దర్రం, రాకి రావొత్తుంటే అది ద్విత్వాక్షరం అవుతుంది. కానీ రా కాకుండా వేరే వస్తుంది కాబట్టి మావొత్తుంది కాబట్టి ఇక్కడ అది కూడా సంయుక్తాక్షరంలో రాసినాం. నెక్స్ట్ రాట్నము, టాకి నావొత్తుంది కాబట్టి దీన్ని కూడా సంయుక్తాక్షరంలో రాసినాం. నెక్స్ట్ అత్త, తాకి తావతే ఉంది, అత్త కాబట్టి ద్విత్వాక్షరంలో రాసినాం. బొమ్మ, మాకి మావతే ఉంది కాబట్టి ఇది ద్విత్వాక్షరంలో రాసినాం. చెట్టు టాకి టావతే ఉంది కాబట్టి చెట్టును కూడా ద్విత్వాక్షరంలో రాసినాం. చెట్లు, టూకి లావొత్తుంది, ఇది లావొత్తు, ఇది ఓకే. టాకము చెట్టు, టూకి లావొత్తుంటే చెట్లు అవుతుంది. చెట్లు అన్నప్పుడు టాకి లావొత్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? అది సంయుక్త అక్షరం రాయాలి. శాస్త్రము, ఇక్కడ ఏముంది? సాకి తావొత్తు ఒకటి ఉంది, నెక్స్ట్ రావొత్తు ఒకటి ఉంది, అంటే రెండు ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఏమంటారు? దాన్ని సంశ్లేషణ పదాలు రాయాలి. కొబ్బెర, బాకి బావొత్తుంది కాబట్టి ద్విత్వాక్షరంలో రాయాలి. రాష్ట్రము, షాకి టావొత్తు ప్లస్ రావొత్తు రెండు ఉన్నాయి కాబట్టి రాష్ట్రము సంశ్లేషణ పదాలలో రాయాలి. అల్లరిలో లాకి లావొత్తుంది కాబట్టి ద్విత్వాక్షరంలో రాయాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంత క్లియర్ చేసుకున్నాము. ఓకే, మనకి ఇది ఒక్కొక్కటి క్లియర్ కాకుండా మొత్తం ఒకటేసారి క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పునర్విమర్శ 2. ఓకే, అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటి? అసలు ఫస్ట్ తేలికగా పలికే అక్షరాలు ఏమంటారు? అల్ప ప్రాణాక్షరాలు. అంటే మనం ప్రాణవాయువుని ఎక్కువ వాడకుండా, ప్రాణవాయువుని అంటే మనం ఒత్తి పలకాల్సిన అవసరం వీటి మీద ఎక్కువ లేదనమాట. వాటిని ఏమంటారు? అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఓకేనా? సో అట్లాంటి తేలికగా పలికే పదాలు అంటే అల్ప ప్రాణాక్షరాలు అంటే అర్థమైంది? తేలికగా పలికే అక్షరాలను అల్పాక్షర పదాలు అంటారు. అయితే ఇక్కడ మనకు దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, లెటర్స్ రాసినప్పుడు రెండు అక్షరాలు ఉంటాయి, ఖ ఖ, గ ఘ.
చ ఛ. అయితే అలా ఫస్ట్ లెటర్స్ చూసుకో ఇక్కడ గాలో ఫస్ట్ లెటర్ చ ఠ థ ధ ఢ ప బ జ. అంటే ప్రతి దాంట్లో వీటికి సెకండ్ లెటర్ ఉంటుంది, కానీ మనం ఫస్ట్ లెటర్స్ మాత్రమే ఇక్కడ రాసినాం. కక్కల క రాసినాం, గగ్గాల ఘ రాసినాం, చ లేదు ఫస్ట్ చ రాసినాం, టట్టాల ఫస్ట్ ట రాసినాం, తత్తాల ఫస్ట్ ద రాసినాం, దద్దాల ఫస్ట్ ద, డడ్డాల ఫస్ట్ ఢ, పప్పాల ఫస్ట్ ఫ, బబ్బాల ఫస్ట్ బ, జజ్జాల ఫస్ట్ జ. సో ఇవి ఏమైతాయి అంటే ఫస్ట్ అక్షరాలతోనే వచ్చే వర్డ్స్ని ఈజీగా పలకొచ్చు. ఎగ్జాంపుల్ కలం, గంట. ఇప్పుడు ఒకసారి చూద్దాము, మరి ఒకసారి కలము, కలం, గంట, జడ, చదరం, టమాటా, తబల, దండ, దయ, దయ కానీ దండయాత్ర అన్నట్టు ఉంది, దయ కానీ దండయాత్ర. ఓకే, దయ, పలక, ఇదేంటమ్మా బలగం సినిమానా, బలగం. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ పదాలు ఎంత సింపుల్గా వాళ్ళకెత్తున్నావు, ఎక్కువ ఎనర్జీ వాడినావా, సింపుల్ పైన పైన వాళ్ళకినావు, అవునా? కాబట్టి అల్ప ప్రాణాక్షర పదాలు అంటారు. ఓకేనా? ఇప్పుడు మనము నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్కి వెళ్ళాలి కదా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వెళ్తే ఇక్కడ మహాప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు అంటే ఉత్తి పలికే అక్షరాలను ఏమంటారు, అక్షరాలను అంటారు. అయితే ఇక్కడ చూడు రెండో అక్షరాలు తీసుకున్నాము. ఇందాక కక్కల ఫస్ట్ క అక్కడ తీసుకుంటే ఇప్పుడు రెండో క, ఇది రెండో ఘ, ఇది రెండో చ, ఝ, ఢ, ఢ అన్ని రెండో అక్షరాలు తీసుకున్నాం. పప్పల ఫ, సారీ ఫ, అక్షరాలు తయారయ్యాయి. సో ఇక్కడ చూస్తే ఖడ్గము, ఇక్కడ కాతోని ఖడ్గము, గాతోని ఘటం, ఛత్రం, ఘణం గశం, కంఠం. యాక్చువల్గా ఇక్కడ ఇది ఎట్లుంది, సరే డంక, నీలకంఠుడు, కంఠుడు, యాక్చువల్గా ఇది ఉండాలి, మళ్ళీ ఇక్కడ రూల్స్ ప్రకారం అయితే ఇది ఉండాలి. ఫలం, ఫలం, ఫలం కాదు ఫలం. ధర, ఇది తాళం రాయాల్సింది నాకు తెలిసి. ఓకే, తాళం రాయాల్సింది, లేదు మిస్టేక్ ఉంది, తాళం. భజన, ఓకే భజన, భజనల కిందకి ఏముంది, గీత అనేది కింద ఉంది, భజన. ఓకే, కాబట్టి వీటిని ఏమంటారు, మహాప్రాణాక్షర పదాలు అంటారు. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఇది పునర్విమర్శ 3. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే కింది పదాలలో మొదటి అక్షరం తీసివేయగా వచ్చే పదం రాయండి అన్నారు. అంటే ఇక్కడ ఏముంది 1 2 3 4 9 వరకు ఉంది, ఆ తర్వాత 10 వరకు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక చిన్న గీత గీసుకుంటే సరిపోతుంది. రైట్, అంటే ఇవి వేరే పదాలు, ఇవి వేరే పదాలు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటుండు, భోజనం ఉంది. ఇక్కడ ఫస్ట్ నీ క్వశ్చన్ అర్థం కావాలి. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ రాయొచ్చు. కింది, ప్రతి దాంట్లో క్రింది ఉంటుంది, అంటే కింద చూడమని. కింద చూసినాం కదా, క్రింది పదాలలో ప్రతి ఎగ్జామ్లో కామన్గా యూజ్ చేసే థింగ్స్ ఏంటి అంటే కింది పదాలలో. ఓకే, మొదటి అక్షరం, మొదటి, ఓకే మొదటి అక్షరం తీసివేయగా, యాక్చువల్గా తప్పు రాసిరీడ, తీసివేయగా వచ్చే పదం రాయండి. ఓకే, సో ఇప్పుడు భోజనంలోకి ఏం చేయాలి, బోని కట్ చేద్దాం. కట్ చేస్తే ఏమొచ్చింది, ఏం రాసినాం ఇక్కడ, జనం.
జనం. ఓకే, ప్రబంధంలోకి వెళ్ళి ఏం చేస్తాం, ప్రాణి కట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, జనం. ప్రబంధంలోకి వెళ్ళి భోజనం లేదు అయిపోయింది, ప్రబంధంలోకి వెళ్ళి ప్రాణి కట్ చేస్తే ఏమేస్తుంది, బంధం. అవునా, బాసున పెడితే బం, దాసున పెడితే దం, బంధం. బంధం. ఓకే, కపటం, కపటంలోకి వెళ్ళి కా తీసేస్తున్నాం, పట పటం. పటం. వెరీ గుడ్. ఓకే, పటం వచ్చింది. నెక్స్ట్ సుమతి, సు తీసేస్తున్నా, మతి. వెరీ గుడ్. టమాటా, టమాటాలకి వెళ్ళి టా తీసేస్తే బెండకాయ వస్తుందా, ఏమొస్తుంది, మాట వస్తుంది. మాట. ఓకే, మాట. నేను చెప్తా. పకోడి, కోడి. పా తీసేస్తే కోడి వచ్చింది. రైట్, వెరీ గుడ్. తామర, తా తీసేస్తే మార. మర, మర. మారవా, మారుతావా, మర. మర. మర అంటే తిప్పేదాన్ని ఇట్లా ఫ్యాన్ లాగా తిప్పేది కూడా మర అని అంటారు. ఓకే, కవాటం, కవాటం అంటే కిటికీ యాక్చువల్గా. కా తీసేస్తే వాటం, వాటం. వాటం అంటే వాటం అంటే నీ చేతి వాటం చూపిస్తున్నావా అంటే, విచ్ ఈస్ వెరీ ప్రాక్టీస్ అంటే నీకు బాగా అలవాటు ఉన్న పని చేస్తున్నావా అనేదాన్ని వాటం కింద వాడతాం, చేతి వాటం. ఓకే, నెక్స్ట్ గమనం, గమనం. గా తీసేస్తే మనం. ఎందుకు తీసేస్తున్నావు డాడీ అంటే, ఇక్కడ మొదటి అక్షరాలను తీసివేయగా అన్నారు ఫస్ట్ క్వశ్చన్లో. అందుకే క్వశ్చన్ని చాలాసార్లు క్లియర్గా చదవాలి. ఓకేనా, సోపతి, సో తీసేస్తే పతి. పతి. సోపతి అంటే, సోపతి అంటే తెలంగాణలో యూజ్ చేసే వర్డ్ అనమాట. సోపతి అంటే నా సోపతి ఎవరు లేరు, నా ఫ్రెండ్స్ ఎవరు, నాతో పాటు వచ్చేటోళ్ళు ఎవరు లేరు అనే వర్డ్ కింద సోపతి అంటారు. ఓకే, సో తీసేస్తే పతి. పతి అంటే పత్ని, పతి. పత్ని అంటే భార్య, పతి అంటే భర్త. ఓకే, పనస, పనస, నస, పా తీసేస్తే నస. నగరం, నగరం, గరం. ఓకే, గరం. ఇలా నరం కూడా రాశారు. షకర్, కరీం, షకరీం, షకరీం ఏందో మళ్ళీ షా తీసేస్తే మనకు అవసరం లేదు, మన రూల్స్ ప్రకారం ఫస్ట్ లెటర్ తీసేస్తే ఆడ ఏముంటుంది రాద్దాం, కరీం. ఓకే, కాపురం, పురం. పురం, పురం అంటే పట్టణం. ఓకే, తరంగం, గరం. రంగం, రంగం. రంగం. రంగంలోకి వెళ్ళి కూడా మళ్ళీ రమ్ తీసేస్తేనేమో తరం అవుతుంది. ఇది ఎందుకు తీసేసి ఇట్లా తీయొద్దు, యాక్చువల్గా తప్పు అవుతుంది. ఓకే, చూడు ఇది పాయింట్. ఓకే, భోజనంలోకి వెళ్ళి బో తీసేస్తే జనమైంది, ప్రబంధంలోకి వెళ్ళి బంధమైంది, కపటంలోకి వెళ్ళి పటమైంది, సుమతిలోకి వెళ్ళి మతి అయింది. ఇట్లా ఫస్ట్ అక్షరం తీసేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇంకొక పదం వచ్చింది, మీనింగ్ఫుల్ పదమే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇప్పుడు రివిజన్ 4. ఓకే, అచ్చులు. అచ్చులు అంటే గచ్చులు కాదు, అచ్చులు. అచ్చులు అంటే ఏంటి, సరే, అచ్చులు, అచ్చులు, హల్లులు. అచ్చులు అంటే ఆ నుంచి ఆహా. ఓకే, కొందరు ఇట్లా రాస్తారు, కొందరు ఇట్లా కూడా రాస్తారు. ఓకే, వీటిని ఏమంటారు, అచ్చులు అంటారు. కా నుంచి బండి వరకు రాసేదాన్ని హల్లులు అంటారు. ఓకే, ఇప్పుడు అచ్చులలో మొదలయ్యే పదాలు. ఓకే, వర్ణమాలలోని. ఓకే, ఇక్కడ ఏమైంది క్వశ్చన్ ఇచ్చింది, క్వశ్చన్ చదువుదాం జాగ్రత్తగా. అచ్చులు వర్ణమాలలోని ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. అచ్చులలో మొదలయ్యే పదాలు కొన్ని ఉన్నాయి, అవి రాయండి అని. ఏమన్నా రాయండి, యువర్ చాయిస్. ఓకే, సో అక్కడ క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఔ లోపల వరకు ఉన్నాయి రాయాలి, ఆ నుంచి. ఓకే, అలా కొన్ని పదాలు ఏమున్నాయి అంటే అర. ఓకే, అర నథింగ్ బట్ అర అంటే హాఫ్.
అరసెకను, అరగంట. అర 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 గంటల సగం ఉంటే అరగంట అంటారు. సెకండ్ల సగం ఉంటే అరసెకను. ఓకే. ఆట, ఇటుక, ఇటుక ఇలా, ఇలా ఈగ, ఈగ ఊయల. ఊయల ఇట్లా రాస్తున్నాము. సరే, మళ్ళీ మనం డెఫినేషన్ ఫాలో అవుతున్నామా అంటే ఇవన్నీ కూడా ఆ నుంచి ఆ ఆ ఈ ఈ ఊ ఊ ఇట్లా ఎక్కడ దాకా ఉండాలి? ఇట్లా అవు దాకా ఉండాలి. చూడు, అన్నీ ఉన్నాయి కదా. ఆ నుంచి అర, ఆట, ఈ నుంచి ఇటుక, ఇలా, ఈగ, ఊయల, ఋషి. నెక్స్ట్ ఋషి వస్తుంది. రూక, ఎలుక, ఏనుగు, ఏ, ఐ, ఓ, ఔ. అంతేనా? అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వర్డ్ రాసి. ఏనుగు, ఏ ఎలుక. ఎలుక, ఏనుగు ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉంటాయి. ఓకే. 5, ఐ ఫర్ 5, ఓ ఫర్ 1, ఓ ఫర్ ఓడ, ఔ ఫర్ ఔషధం. ఓకేనా? ఓకే ఓకే అంటే కుదరదు కదా, ఒకసారి చదవాలి నాతో పాటు. ఓకేనా? అర, అర ఆట. ఆట ఆట అంటే నువ్వు గోధుమ పిండి ఇప్పుడంటే చెప్తున్నావు. ఆట, ఆట ఇటుక, ఇటుక ఇలా, ఇలా ఈగ, ఈగ ఊయల, ఊయల ఋషి, ఋషి రూక, రూక ఎలుక, ఎలుక ఏనుగు, ఏనుగు 5, 5 1, 1 ఓడ, ఓడ ఔషధం. ఔషధం. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్కి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇప్పుడు హల్లులు. ఇందాక యాక్చువల్ అయినప్పుడు నెక్స్ట్ హల్లు అవి కూడా బాధపడతాయి కదా. ఫాస్ట్ చెప్తా. ఓకే. ఇందాక అచ్చులు అయిపోయినప్పుడు ఇప్పుడు హల్లులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? కా నుంచి. ఓకే, ఇక్కడ చూడు, కా నుంచి బండిరా వరకు. ఓకేనా? కా నుంచి బండిరా వరకు వచ్చే అక్షరాలను హల్లులు అంటారు. ఓకేనా? ఇప్పుడు కా నుంచి బండిరా వరకు వచ్చే పదాలు ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పదం రాయి. కలప. కలప ఓకే. ఖండము, గండము గద, గద ఘనము, ఘనము జడ, జడ పడమ, పడమ పడమన, నగ, నగ రమ, రమ చదరం, చదరం ఛత్రం, చిత్తం జశం, జశం టమాటా. టమాటా టమాటాలు అంటే ఇష్టమైంది, ఊరికే టమాటా. ఓకే. నెక్స్ట్ డమరు, టమరు తబలా, తబల ధనస్సు. ధనుష్. సో ఇందులో ఏ ఒక్క అక్షరం అన్నా ఆ నుంచి ఔ మధ్యలో ఉందా అంటే లేదు. స్టార్టింగ్ లెటర్ అన్నీ కూడా కా నుంచి బండ్ర మధ్యలో ఉన్నాయి. కాబట్టి వీటిని హల్లులతో మొదలయ్యే పదాలు అంటారు. ఓకే. నెక్స్ట్ ఉభయాక్షరాలు అని అన్నారు. ఇది ఎందుకు ఇచ్చిర్రు అనేది, ఉభయాక్షరాలు, వీటిని ఉభయాక్షరాలు అని అంటారు. 3 అక్షరాలు, ఇది దీన్ని ఈ సింబల్స్ అనమాట ఉభయాక్షరాలు అంటారు. ఓకే. సో నెక్స్ట్ దాంట్లోకి పోతే చూద్దాం. ఇప్పుడు మనం లెసన్స్ ఏమున్నాయని చూస్తే, యాన్యువల్ తెలుగు పోర్షన్ వచ్చేసి మతిమరుపు ఈగ. ఇంట్రెస్టింగ్ కదా. ఈగకు మతిమరుపు ఉంటే ఏం చేస్తుంది, ఎట్లుంటుంది అనేది ఈ లెసన్లో మనకు తెలుస్తుంది. నీకు ఈ లెసన్ తెలుసా? తెలుసు. నాకు చెప్పగలుగుతావు? చెప్పగలుగుతా. ఓకే. నెక్స్ట్ వేమన శతకం. ఓకే. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఇక్కడ రాసింది ఏంది? తెలంగాణ రా అంటే ఒకసారి వచ్చిపోయి తెలంగాణ అన్నట్టు. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అన్నది. యాక్చువల్గా ఎట్లా రాయాలి అంటే తెలంగాణ ఒక దగ్గర రాయాలి, కొంచెం స్పేస్ ఇచ్చి రాష్ట్ర చిహ్నాలు
చిహ్నాలు. మధ్యలో స్పేస్ ఉండాలి, ఇక్కడ స్పేస్ ఉండాలి, తెలంగాణ తర్వాత కూడా స్పేస్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ మహాత్ముడు. మహాత్ముడు కాకుండా యహాత్ముడు అని రాసేది. మా అన్నప్పుడు మా చిన్న లెటర్ రాసి పైనకు పెట్టి ఇట్లా రాయాలి, అప్పుడు మా అవుతుంది. ఇది యహాత్ముడు. ఓకే. మహాత్ముడు. చెట్టు కోరిక. ఓకే. చెట్టు కోరిక ఏ విధంగా కోరుకుంది, ఏ విధంగా జరిగింది అనేది చెట్టు కోరిక. ఓకేనా. ఆ లెసన్లకు పోయినప్పుడు చూద్దాం వాటి గురించి. నెక్స్ట్ రివిజన్ 5. కింది పదాలకు సరైన ఓకే కింది పదాలకు సరైన అర్థం వచ్చే అక్షరాన్ని ఖాళీలలో రాయండి అంటారు. ఓకే. కింది పదాలకు కింది పదాలు అంటే ఏంటి? ఇవి అన్ని కింది పదాలు. వీటికి సరైన అర్థాలు వచ్చే అక్షరాలను ఖాళీలలో రాయండి. వర్షము. వర్షాన్ని ఇంకేమంటాము? వాన. ఇక్కడ వా అనేది ఇచ్చిర్రు, డాష్ అనేది ఒకటి ఇచ్చిర్రు. డాష్లో ఏం రాయాలి మనము? వా ఇచ్చినప్పుడు నా రాయాలి, అప్పుడు వాన అవుతుంది. ఓకే. 7 రోజుల 7 రోజులు. 7 రోజులని ఏమంటారు? యాక్చువల్గా వారం అంటారు. ఈ వా అనేది వాళ్ళు ఫస్ట్ లెటర్ ఇచ్చిర్రు, డాష్లో ఏం రాయాలి? రాసున్న పెడితే రమ్. నది కంటే నది కంటే చిన్నది. నది కంటే చిన్నదాన్ని ఏమంటారు? వాగు అంటారు. ఇక్కడ వా ఇచ్చిర్రు, ఇక్కడ ఏం చేయాలి? డాష్లో గా కొమ్మిస్తే గు, వాగు. వీడు కాదు. వీడు కాదు అంటే ఏమవుతుంది? వాడవుతుంది. అవునా. వా ఇచ్చిర్రు, ఈ డాష్లో ఏం రాయాలి? డా కొమ్మిస్తే డు. వీధి. వీధిని ఏమంటారు? వాడ అని కూడా అంటారు. వా ఆల్రెడీ వా ఇచ్చిర్రు, నెక్స్ట్ డాష్లో ఏం రాయాలి? డా రాయాలి. ముంగిట. ముంగిటని ఏమంటారు? వాకిలి. వాకిలిలో వాయిడ్ ఇచ్చిర్రు, డాష్లో కిలికిలి. కిలికిలి కాదు, ఒక కిలి. వాకిలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకేనా. ఇంట్రెస్ట్ వస్తుందా, బోర్ అనిపిస్తుందా? నాకు తెలుసు రెండు వస్తాయి, అయినా కూడా నెక్స్ట్ రివిజన్ 6 ఈ టాపిక్కి వెళ్ళిపోదాం. కొన్నిటికి ఆపోజిట్ వర్డ్స్ ఇక్కడ మనం పిక్ చేయాలి, చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏడాదిగా, గబగబ, పకపక, పకపక, గలగల, పటపట, తడతడ. వీటిని నవ్వటం, కొరకటం, పారటం, చూడటం, మెరవడం, వడవటం. ఏందో అయితే సరే ఇక్కడ చూద్దాం. తిన్న తర్వాత నచ్చలేదు. ఓకే. ఇక్కడ కొన్ని పదాలను చూద్దాం. పటపట అనేదానికి కొరకటం. మనకి ఏది కరెక్ట్గా వచ్చో ఫస్ట్ అది పిక్ చేద్దాం. ఉరకడం. గబగబా. గబగబా నడవటం. ఇది యాక్చువల్గా నడవటం. ఇది నా రాయాలి, నడవటం. ఓకే. గబగబా నడవటం. గలగల నవ్వటం. కాదు, పక్కపక్క నవ్వటం. ఓకే. గలగల పాడటం. ఓకే. గలగల పారటం. నీరు పారేదాన్ని కూడా గలగల పారింది గోదావరి అని వస్తుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి బ్యాలెన్స్ మిగిలిపోయిన ఏమున్నది? తలతల అంటే తలతల మెరవటం. ఓకే. ఇది ఎదాదిగా కాదు, ఎగాదిగా చూడటం. ఓకేనా. ఎగాదిగా చూడటం అంటే పైన కిందికి చూడటం. ఓకే. ఇప్పుడు ఎగాదిగా మెరవటం, చూడటం, గబగబా ఇవన్నీ ఉన్నాయి. వీటిని డాష్లో రాయేసాం, గబగబా. ఇప్పుడు ఏం చేసారు? గబగబా అనే దగ్గర
డాష్ ఇస్తే వీళ్ళకి వెళ్ళి చూసి రాయాలి. గబగబా చూసి నడవటం అని రాయాలి. ఇక ఇక్కడ టీచర్ కరెక్షన్ చేసింది చూడు. నడవటం, పక్కపక్క నవ్వటం, గలగల పారటం. ఓకే, పటపట కొరకటం, తలతల మెరవడం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి, అవి నువ్వే చెప్పాలి. అమ్మ పిలుపు. అమ్మ పిలుపు ఎలా ఉంటుంది? కమ్మదనంగా ఉంటుంది. ఓకే, అమ్మ పిలుపు కమ్మదనంగా ఉంటుంది. ఓకేనా? నల్లని మేఘాలు. మేఘాలు ఎట్లుంటాయి? నల్లగా ఉంటాయి. మరీ నల్ల కాదు, చామంతి ఛాయలు ఉంటాయి అనుకో. ఓకే, పేద సాదా బతుకులే అంటే మామూలు బతుకులే, నార్మల్ స్థాయి బతుకులే అని చెప్పడాన్ని ఇక్కడ పేద సాదా ఉంది. ఇందులో ఏది మ్యాచ్ అవుతుంది అంటే మబ్బు పట్టి మ్యాచ్ కాదు, పరగణాలు మ్యాచ్ కాదు, మేఘాలు మ్యాచ్ కాదు. కాబట్టి బతుకులే, పేద సాదా బతుకులే మ్యాచ్ అవుతుంది. అమ్మ పిలుపు కమ్మదనం, నల్లని మేఘాలు. ఇట్లా మనకు తెలిసినవి పిక్ చేసుకుంటే తెలియని 1, 2 ఏమైనా దొరికినా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అమ్మ అమృతం, చాటంతా మబ్బు పట్టి, 12 పరగణాలు. ఓకే, ఇట్లా పిక్ చేసుకున్నాక ఇక్కడ డాష్లో రాయొచ్చు. అమ్మ పిలుపు కమ్మదనం, డాష్లో కమ్మదనం రాయాలి. నల్లని మేఘాలు, పేద సాదా బతుకులే. సూపర్. పేద సాదా బతుకులే. అమ్మ పలుకు ఇక్కడ అమ్మ పలుకు యాక్చువల్గా అమృతము. అమ్మ పిలుపు కమ్మదనం, అమ్మ పలుకు అమృతం. రెండు కూడా అంతే కదా ఇంచుమించు. అమ్మ అంటేనే అమృతం. ఓకే, రైట్. ఇప్పుడు చాటంతా మబ్బు పట్టి, 12 పరగణాలు. ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. రివిజన్ 7లో ఏముంది? ఓకే, క్రింది పద్యంలో తారుమారైన పద్య పాదాలను మారాసిన పాదాలను క్రమంలో రాయండి. అంటే కొంచెం అటు ఇటుగా రాసిర్రు. ఇది అయినా మాట్లాడుతుంది మిగతా విషయాలు. ఇదైతే కంప్లీట్గా. పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా. అక్షరాలు చూడనా. విశ్వదాభిరామ వినుర వేమ. పుట్టనేమి వాడు గిట్టనేమి. తల్లిదండ్రి మీద కాదు మీద. దయలేని దయతేని అని ఉంది. ఇది తీ కాదు లే. ఇప్పుడు ఇది ఒక ఆర్డర్లో లేదు, మనం ఆర్డర్లో పెట్టాలి. ఓకే, ఫస్ట్ ఆర్డర్ ఏంది? ఇది ఫస్ట్ లైన్. ఇది తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు. సెకండ్ లైన్ ఏంది? పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టితే ఎంత, చచ్చిపోతే ఎంత. తల్లిదండ్రుల మీద దయలేని వాడు పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. ఓకే, నెక్స్ట్ పుట్టలోన చెదలు. పుట్టల చెదలు పుడుతుంది, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఓకే, అది ఎట్లయితే పుడుతుందో అట్లనే చనిపోతుంది కూడా. విశ్వదాభిరామ వినుర వేమ. కాబట్టి ఇది 4th లైన్. ఇప్పుడు తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు. 3rd లైన్. పుట్టదా గిట్టదా, పుట్టలోన చెదలు, పుట్టదా గిట్టదా.
విశ్వదాభిరామ వినురవేమ. ఓకేనా? ఇప్పుడు ఈడ ఉన్నదాన్నే తీసి మనం యాసిడ్గా చూసి రాసే చాలు మార్క్స్ వస్తాయి. అందు ఓకే. ఇప్పుడు చూడు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు. నువ్వు ఒకసారి అని చూద్దాం. ఇక్కడ ఈ పద్యం దగ్గర తల్లిదండ్రి మీద, ఇది కాదు, సారీ, వెయిట్ 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 తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు కిందికి పోయినాక మాట్లాడు. పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అల్పుడెప్పుడు పలుకు, అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగా, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ. అంటే ఏంటంటే కంచుని మనము స్కూల్ బెల్ కొట్టడానికి వాడతాం కదా కొన్నిసార్లు, ఇనుపది. దాన్ని కొడతా ఉంటే టన్ 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 అని వస్తుంది పాతకాలంలో వాడేటోళ్ళు. అదే గోల్డ్ స్మిత్ వర్క్ చేసే వాళ్ళు కొడితే అంత గట్టి సౌండ్ రాదనమాట, టన్ టన్ టన్. అదేవిధంగా ఇక్కడ అల్పుడు అంటే ఒక నార్మల్ పర్సన్ని కంచుతో పోలిస్తే సజ్జనుండు అంటే మంచివాడు. సా అనే అక్షరం ఎక్కడ వాడినా అది మంచిని సూచిస్తుంది. ఓకే. యాక్చువల్గా కౌరవులలో మొదటి వాని పేరు ఏంటంటే సుయోధనుడు, ఫస్ట్ పేరు. కానీ వాడు చేసే చెడ్డ పనుల వల్ల సూ తీసేసి దు అని పెట్టింది. ఆ తర్వాత ఆడేమైండు, దుర్యోధనుడు అయ్యాడు. ఓకేనా? సుయోధనుడు కాస్త దుర్యోధనుడు అయ్యాడు, ఎందుకంటే మంచి పనులు చేస్తలేడు అనమాట. కానీ ఇక్కడ మంచి చేసేటోళ్ళని ఏమంటారు, సజ్జనుడు పలుకు చల్లగాను. అంటే సజ్జనుడు ఏదైనా చెప్తే మంచిగా చెప్తాడు, కూల్ చెప్తాడు. అల్పుడు మాత్రము వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు. ఓకే. కంచు మ్రోగునట్టు కనకము మోగదు, మంచుని కనకంతో బంగారంతో పోలుస్తుంది. విశ్వదాభిరామ వినురవేమ. వేమన పద్యాలన్నీ లాస్ట్ లైన్ వచ్చి విశ్వదాభిరామ వినురవేమ అని వస్తుంది. వేమన పద్యాలు అని, అవి విను అని చెప్తుండ్రు. ఓకే. నెక్స్ట్ రివిజన్ టెస్ట్ అంట. ఇక్కడ ఏముంది అదే చదువుదాం మనము. రివిజన్ టెస్ట్ కాదు, ఇది టెస్ట్. ఓకే. రివిజన్ టెస్ట్ యాక్చువల్గా. ఓకే, నో ప్రాబ్లం. నా ఇట్లా రాసినా సరే టే అంటే ఇట్లా రాయాలి. వెయిట్ డోంట్ టచ్ ఇట్. ఓకే. టెస్ట్, రివిజన్ టెస్ట్. కింది పదాలలో ద్విత్వ సంయుక్తాక్షర పదాలను వేరు చేసి, వేట చేసి అంటే మనం వేటాడాలి, వేరు చేసి రాయండి. ఓకే. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు, వాటి లోపల ఏది ఏందనేది నువ్వు చెప్పాలి ఇప్పుడు. ఓకే. ఎట్లా అంటే కొంచెం పచ్చ, చాకు చావత్తే ఉంది కాబట్టి అది ఎక్కడ వచ్చింది, ద్విత్వ అక్షరాలలో వచ్చింది. చూడు ఇక్కడ కర్మ, రాకి మావుతుంది కాబట్టి అది సంయుక్త అక్షరాలలో వచ్చింది. దర్పణంలో రాకి పావొత్తు, రానే అక్షరానికి రావత్తు లేదు, పావొత్తుంది కాబట్టి ఇది కూడా సంయుక్త అక్షరాలలో వచ్చింది. ముంగిట్ల, టాకి లావత్తు కాబట్టి ఇది కూడా సంయుక్త అక్షరాలలోనే వచ్చింది. కల్పన, లాకి పావొత్తుంది
ఓకే, కల్లన కాదు కల్పన, కాబట్టి ఇది కూడా సంయుక్త అక్షరాలు వచ్చింది. ఆశ్చర్యము, షాకి చావొస్తుంది, రాకి యావత్తుంది. షాకి చావొస్తుంది, షాకి షావత్తు లేదు, రాకి రావత్తు లేదు, కాబట్టి అగైన్ ఇది కూడా ఏంట్లోకి వస్తుంది, సంయుక్త అక్షర పదాలలో వస్తుంది. పద్ధతి, దాకు దావత్తే ఉంది కాబట్టి పద్ధతి ఎళ్ళకి వస్తుంది, ద్విత్వాక్షరాలకు వస్తుంది. ఏ అక్షరానికి అదే ఒత్తుంటే ద్విత్వాక్షరము. అల్లరి, అల్లరి కూడా లాకి లావత్తాయి కాబట్టి ద్విత్వాక్షరం. నిచ్చెన, నిచ్చెనల చాకేతం ఇస్తే చేకి మళ్ళీ చాకి చావత్తే ఉంది ఇక్కడ, చాకి చావత్తే కాబట్టి అది ద్విత్వాక్షరం. కర్ర, కర్ర కూడా రాకి రావత్తే కాబట్టి ద్విత్వాక్షరాలకే అవుతుంది. ఓకే, ఇది మ్యాటర్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, జతపరచండి. జత పరచండి అంటే ఏం రాయాల్సిన అవసరం లేదు మీకు, ఇక జస్ట్ కరెక్ట్గా సెట్ చేస్తే సరిపోతుంది. ఓకే, అట్లా కాదు, ఫస్ట్ పటపట, పటపట అన్నప్పుడు పళ్ళు పటపట కొరకడం అని వస్తుంది కదా. ఇలా ఇలా ఏముంది, సారడం, నడవడం, కొరకడం, చూడటం, మెరవడం. ఇలా ఎట్లుందో నేను అట్లే చదువుతా కొన్నిసార్లు, తర్వాత కరెక్షన్ చేద్దాం. కానీ పటపట కొరకటానికి మ్యాచ్ అవుతుంది కాబట్టి కొరకటం అనేది సీని ఏం చేస్తాము, ఇక్కడ తీసి ఇక్కడ రాస్తాం. అప్పుడు పటపట, సి దగ్గర ఏముంది, కొరకటం ఉంది, పటపట కొరక. తలతల, తలతల, అరే ఏంట్రా పళ్ళు బాగా తోమినట్టు తలతల మెరిచిపోతున్నాయి అంట. ఓకే, దీనికి లెటర్ ఏంది, ఈ ఉంది కాబట్టి ఈని ఇక్కడ రాసేసి. ఓకే, గలగల, గలగల పారటం, గలగల పారుతున్న గోదావరిలా. ఓకే, ఇది ఇక్కడ స్పెల్లింగ్ సారడం అని రాసిరు, పారడం ఇది యాక్చువల్. ఓకేనా, గలగల పారటం, ఏ కాబట్టి ఇక్కడ ఏని పెట్టింది. గబగబ, గబగబాల నడవటం, నడవడానికి ఏముంది, బి ఉంది కాబట్టి ఇక్కడ బి రాసి. ఎగాదిగా, ఎగాదిగా ఏంటిది, చూడటం, చూడటంకి ఏముంది, డి ఉంది, డిని ఇక్కడ రాసి. ఓకేనా, ఇది మ్యాటర్. విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇక్కడ ఏమిచ్చిర్రు అంటే, ఓకే ఇక్కడ కింది పదాల్లోని పదాల ఆధారంగా వాక్యాలు రాయండి. ఇక్కడ ఏమున్నాయి, నేను, హరి, మాధవి, అలీ, జాన్సన్, లక్ష్మి. ఆదివారం, సోమవారం, శుక్రవారం, బుధవారం. ఊరికి, సినిమాకి, సర్కస్కు, జాతరకు, బజారుకు. పోయింది, పోయాడు, పోయాను. సో ఇప్పుడు వీటిని ఆధారంగా చేసుకొని మనం కొన్ని వాక్యాలను, ఈ పదాలతోని కొన్ని వాక్యాలను రూపొందించాలి. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, డోర్ పెట్టేస్తే అయిపోతుంది కదా. సో ఇక్కడ ఇచ్చిన, ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న పదాలతోని ఇక్కడ ఏమున్నాయి, నేను, హరి అని కొన్ని పేర్ల లాగా ఉన్నాయి. ఇక్కడనేమో వారాలు ఉన్నాయి, ఈ కాలంలోనేమో ఊరికి, సినిమాకి, సర్కస్కు, జాతరకు, బజార్కు అని ఉంది. ఇక్కడ అమ్మాయి అయితే పోయింది, అబ్బాయి అయితే పోయాడు, పోయాను అని రాసుకోవడానికి ఇక్కడ ఇచ్చాను. సో వీటితో మనం ఏం చేయాలి, కొన్ని సెంటెన్స్ని తయారు చేయాలి, కొన్ని వాక్యాలను నిర్మించాలి. ఇక్కడ చూస్తే నేను ఆదివారం సినిమాకు నేను ఆదివారం సినిమాకు పోయాడు, పోయాను అంట, పోయాను. ఓకే, నెక్స్ట్ వేరే కలర్ తీసుకొని కూడా చేయొచ్చు మనం. హరి సోమవారం, హరి దగ్గర హరి ఉంచు, సోమవారం దగ్గర శుక్రవారం పెట్టు, లేదంటే ఆదివారం పెట్టు, నీ చాయిస్. కానీ దానికి సెంటెన్స్ మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. సినిమాకి ఆదివారం కాకుండా వేరే రోజు పోవడానికి వీలు ఉండదు, ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నావు మిగతా టైంలో, మమ్మీ డాడీకి హాలిడే ఉండే టైంలోనే కాబట్టి
ఆదివారం సినిమాకు పోయాను అనేది కరెక్ట్ సెంటెన్స్. ఓకే, సోమవారం ఎక్కడికి వెళ్తావు జనరల్గా అంటే సోమవారము సర్కస్కి వెళ్ళడము ఇక్కడ ఉన్నాయి వాడాల్సి వస్తుంది కాబట్టి యాక్చువల్గా అయితే సోమవారం ఎక్కడికి వెళ్తావు, స్కూల్కి వెళ్తావు అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఉన్న వాటిలోనే రాసుకో. సర్కస్కు హరి ఇక్కడ నువ్వు కాదు హరి గురించి చెప్తున్నావు. సోమవారం సర్కస్కు పోయాడు అనాలి. ఓకే, మాధవి ఏం చేసింది? మాధవి శుక్రవారం బజార్కు పోయింది. ఎందుకు పోయింది అంటే ఆ రోజు మార్కెట్ ఉంది, కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళింది. ఓకే, లేదంటే షాపింగ్కి వెళ్ళొచ్చు. ఓకే, అలీ బుధవారం ఎక్కడికి వెళ్ళిండు? జాతరకు పోయాడు. ఓకేనా, ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, జాన్సన్ ఆదివారం జాతరకు పోయాడు. లక్ష్మి సోమవారం ఊరికి పోయింది. అందులో ఉన్న వాటిని కొంచెం ముందుకి వెనుకకి అట్లా ఏది అవసరమో అది తీసుకొని ఒక సెంటెన్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇట్లా తయారు చేస్తే అందులో ఉన్న వాటిలకెళ్ళే రాసినా కూడా మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో. దానికి మళ్ళీ నీకు ఇక్కడ ఏమైనా కొత్త వర్డ్స్ నువ్వు యూజ్ చేయాల్సి వచ్చిందా? ఏమీ లేదు, ఉన్న వాటిని ప్రాపర్గా వాడుకుంటే సరిపోతుంది. బట్ నీకేంటి అంటే క్వశ్చన్ తెలవాలి. ఇక్కడ ఏముంది? పట్టికలోని పదాల ఆధారంగా వాక్యాలు రాయండి. ఓకే, ఇది పాయింట్. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇక్కడ సేమ్ కొన్ని హోంవర్క్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? లత, శ్రావణ, రాము, రవి, రాజు, నేను. ఓకే, ఇక్కడ నేను వారాలు ఇచ్చారు. ఆదివారం, సోమవారం, శుక్రవారం, బుధవారం. ఊరికి, సినిమాకి, సర్కస్కు, జాతరకు, బజార్కు పోయింది, పోయాడు, పోయాను. నేను అంటే పోయాను వస్తుంది. అబ్బాయి గురించి చెప్పాల్సి వస్తే పోయాడు, అమ్మాయి గురించి చెప్పాల్సి వస్తే పోయింది అన్నారు. ఒకసారి ఊరి దగ్గర సినిమా పెట్టు, సినిమా దగ్గర సర్కస్ పెట్టు, అట్లా ప్రతి ఒక్కొక్క పేరు మార్చు, ఆటోమేటిక్గా ఒక వాక్యం రెడీ అవుతుంది. ఇప్పుడు లత చూడు, లత బుధవారం ఊరికి పోయింది. బుధవారం తీసేసి శుక్రవారం పెట్టినా కరెక్టే అవుతుంది, సోమవారం పెట్టినా కరెక్టే అవుతుంది, ఆదివారం పెట్టినా కూడా కరెక్టే అవుతుంది. ఓకే, శ్రావణి సోమవారం సర్కస్కు పోయింది. సో నువ్వు జస్ట్ అరేంజ్ చేసుకుంటే ఒక సెంటెన్స్ తయారవుతుంది. ఓకేనా, ఇక్కడ రాము శుక్రవారం బజారుకు పోయాడు, రవి సోమవారం జాతరకు పోయాడు, రాజు ఆదివారం సినిమాకు పోయాడు, నేను ఆదివారం సినిమాకు పోయాను. ఓకేనా, ఇట్లా నువ్వు ఉన్న దాని నుంచి సెంటెన్స్ రెడీ చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా మార్క్స్ వస్తాయి. నువ్వు దానికోసం పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు రివిజన్ 9. ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చారు? కింది పదాలలో తారుమారైన అక్షరాలను సరిచేసి రాయండి అన్నారు. కొన్ని పదాలు తారుమారైన కరెక్ట్. కింది పదాల్లో కొన్ని అక్షరాలు తారుమారైనాయి అంటే వాటిని సరి చేయాల్సిన డ్యూటీ మనకు అప్పయిపోయింది. ఓకే, చూడు, టమంని కరెక్ట్ రాస్తే ఏమవుతుంది? కాదు, మంట. మా సున్నా పెడితే మమ్, ఈ టాని తీసుకొచ్చి లాస్ట్కి పెడితే ఠ, మంట. ఓకే, ఈ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, అప్పుడేమవుతుంది? మంట. దబ. ఇట్లాంటిది మనకి కరెక్ట్ చదవాలంటే ఏం చేయాలంటే దబ దబా దబ దబా దబ దబా దబ దబా 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 బాధ. ఓకే, ఉల్టా చేస్తే కూడా బాధ వచ్చింది. టక్షుప లుక్షుప అని ఉంది ఇక్కడ. ఓకే, లుక్షుపాల ఏం చేయాలి? ఇక్కడ చూడు, లుక్షుని తీసుకొచ్చి దీని తర్వాత పెట్టినా ఓకే, లేదంటే పాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా ఒకటి. అది కాదు, సారీ, పక్షులు ఉల్టా, పక్షులు. శం ఆక,
ఇదేదో మంత్రాల లెక్కనే ఉంది. శం ఆక ఆవాహయామి అన్నట్టు ఉంది. కానీ యాక్చువల్గా ఏంటి ఇది? ఆకాశం. 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 లిగా. ఓకే. అంటే గాలి. గాని ఫస్ట్ రాసి లీని తర్వాత రాస్తే గాలి. రుపు అలు. రుపు అలుని కరెక్ట్గా రాస్తే ఆ రుపులు. అరుపులు అంటే కేకలు. నిహ్తు హిస్నే. ఇదేదో బాహుబలిలా అట్లాంటివన్నీ టక్కున గుర్తుకుంటాయి నీకు. ఓకే, అట్లాంటి లాంగ్వేజ్ లాగా ఉంది. దీన్ని మరి కరెక్ట్గా రాస్తే స్నేహితుడన స్నేహితుణ్ణి. ఓకే, నిహ్తు హిస్నే స్నేహితుణ్ణి. కవో ఒక. అచ్చా, ఇదంతా యాక్చువల్ లాంగ్వేజ్ మాట్లాడితే అది కిల్కి భాషలకి ఉంది. ఓకే, బద బద దబ దబ. సరే నీకోసం ఓకే చదువుతాం. టయం దభ లుక్షుప శం అక లిగా రుపు అలు నీతు హిస్నే కబ బద బద నిగు మే కుది నవ కురవటం కువరడం. నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ తీసుకుంటున్నా. టుచ్చే యమ్మ ముద. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మేఘాన్ని దీన్ని రాస్తే దిక్కు వాన. వద్దు, నువ్వు నా హోంవర్క్స్ అన్నీ నాకు కాదు నీకు. మంట, బాధ, పక్షులు, ఆకాశం, గాలి, అరుపులు, స్నేహితుణ్ణి, ఒక దబదబ, మేఘాన్ని, దిక్కు, వాన, కురవటం. ఓకే, కురవడం అని రాసింది, కురవటం. టుచ్చే చెట్టు. యమ్మహ అమ్మయ్య. ముధ దమ్ము. ఓకే, నెక్స్ట్ మో ఆ యో ఆ అయ్యో. టు ఈ ఇటు. యున్నావి విన్నాయి. ఓకే, ఓకేనా? ఇప్పుడు రివిజన్ 9 కింది. రివిజన్ 9లో కూడా అదే అంటున్నా. రివిజన్ 9లో కూడా మళ్ళీ అదే ఉంది. యాక్చువల్గా నేను ఫోటోనే మళ్ళీ 2 టైమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు లుమొద మొదలు. ఓకే, మొదలు. ఓకేనా? ఇట్లా రాసుకుంటే అయిపోతుంది. ఎగ్జాంపుల్ రివిజన్ 10. కింది పదాలలో ఎక్కడ దీర్ఘాక్షరాలు ఉండాలో గుర్తించి సరిచేయండి. సరిచేయండి. ఇక్కడ చూడు, ఫస్ట్ ఎగ్జాంపుల్ రాయాల్సింది ఏంటంటే క్వశ్చన్ కరెక్ట్ మీకు అర్థం కావాలి. ఇప్పుడు కింది పదాలలో ఎక్కడ దీర్ఘాక్షరాలు ఉండాలో గుర్తించి సరిచేయండి. దీర్ఘాక్షరం అంటే ఏంటి అసలు? ఓకే, మనము మొత్తం అవసరం లేదు. కింది పదాల్లో అనేది ప్రతి దగ్గర కామన్ ఉంటుంది. ఎక్కడ ఓకే, దీర్ఘాక్షరాలు ఉండాలో అంటే ఎక్కడనో ఒక దగ్గర దీర్ఘాక్షరాలు అంటే దీర్ఘం లేదనమాట. అక్కడ దీర్ఘం యాడ్ చేస్తే దాంట్లో ఒక మీనింగ్ఫుల్ పదం అవుతుంది. ఒక మీనింగ్ ఉన్న పదం అవుతుంది. ఆ పదాలను మనము సరి చేసి రాయాలి. ఓకే, ఓకే. ఇక్కడ కుర ఉంది, కుర. ఓకే, కూకు దీర్ఘం ఇస్తే కూర అవుతుంది. ఒకవేళ రాకు దీర్ఘం ఇచ్చి చూద్దాం. కురా. కురా. కురా అనేది వర్డ్ కాదు. కాబట్టి కాకొమ్ము దీర్ఘం. కాకొమ్ము ఉందిడ, దీనికి ఏం చేయాలి? మనం దీర్ఘం పెట్టాలి. ఏం చేయాలి?
దీర్ఘం పెడితే కా కొమ్ము దీర్ఘం ఇస్తే కూ రా కూర. ఓకే, కూర అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అయింది. అట్లనే మట, ఇది యాక్చువల్గా ఎటలాగా రాసిర్రు. మా మా అంటే చిన్నగా ఉంటుంది సర్కిల్, ఇది పెద్ద ఉంటుంది మా. ఓకే, మా ట, మా మాకు దీర్ఘం ఇస్తే మా ట. ఓకేనా, మాట. మాకు దీర్ఘం ఇస్తే మా ట. ఓకే, ఇక్కడ యాట ఏట యాట. యాట అంటే కూడా ఒక వర్డే. ఓకే, మేకపోతు యాటలు యాట, లేదంటే ఏట ప్రతి సంవత్సరము అని వస్తుంది. ఓకే, ఇక్కడ కిటకం కిటకం. కిటకంలో ఏమి మిస్ అయింది అంటే కా గుడి దీర్ఘం గుడి ఇచ్చిర్రు, గుడి దీర్ఘం ఇస్తే ఏమవుతుంది, దీర్ఘాక్షరాలు కదా అన్నీ. ఇక్కడ మాకి కూడా దీర్ఘాక్షరమే మా, కుకి దీర్ఘాక్షరం కూ, కీకి దీర్ఘాక్షరం కీ, కీటకం. కీటకం అవుతుంది. ఓకే, కడై కడై కడై. కడైలా డా కాకి దీర్ఘం ఇచ్చినాం అనుకో కా డై అవుతుంది. అది మీనింగ్ ఏం లేదు. డాక్ దీర్ఘం ఇస్తే ఏమవుతుంది, కడాయి. కడాయి అంటే మనం అదొక బౌల్. ఓకేనా, కడాయి. సుశీల 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 అనేది కరెక్ట్ కాదు. ఒక పేరు రావాలంటే సుశీల. ఓకే, అరుంధతి సినిమాలో సుశీల అని ఇట్లా గోస్ట్ పిలుస్తూ ఉంటారు కదా, సుశీల. ఓకే, సుశీల అనేది కరెక్ట్గా పలకాలంటే షీకి దీర్ఘం ఉండాలి. షా గుడిస్తే షీ, షీ గుడి దీర్ఘం ఇస్తే షీ, సుశీల. ఓకే, నెక్స్ట్ ఇది మేక. మేక మేకు కాదు, కాకి దీర్ఘం ఇస్తే మెకా అవుతుంది. మేక. మాకేతం ఇస్తే మాకేతం ఇస్తే మేక్ దీర్ఘం, మాకేతం దీర్ఘం ఇస్తే మేక. ఓకేనా, కా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చమంతి. చమంతి. చమంతిలో చాక్ దీర్ఘం ఇస్తే ఏమవుతుంది, చామంతి. చామంతి. చామంతి అంటే ఒక్కోసారి మనము కొన్ని పిల్లలు వినప్పుడు ఏమంటారు అంటే వాళ్ళని మొండి చేయొద్దు, వాళ్ళని చామంతి అని చామంతి అని చెప్పుకుంటే వాళ్ళని ఇన్నేటట్టు చేయాలి. లేకపోతే వాళ్ళు ఏమవుతారు, కుక్ అవుతారు. ఓకే, పథకం. పథకంని దీర్ఘం తీస్తే ఇక పాకి దీర్ఘం తీసినానుకో పాతకం. పాతకం అనేది కూడా మీనింగే అవుతుంది. పాతకం అంటే మనం ఏదన్నా మిస్టేక్ చేసినట్టు అనమాట, మహాపాతకం. ఓకే, అదే ఒకవేళ తాకు దీర్ఘం ఇస్తే పతాకం. పతాకం అంటే జెండా, చిహ్నము, ఇట్లాంటి వాటికి మీనింగ్ లాగా వస్తుంది. కుజ. కుజ యాక్చువల్ కుజ కూడా కరెక్టే, కుజ దోషము అనే దాని కింద. బట్ దీర్ఘం ఇస్తే ఏమవుతుంది అంటే కూజ. కూజ అంటే అది దాన్ని ఏమంటారు, జస్ట్ పింగాణి టైప్ ఏదో ఉంటుంది. ఓకేనా, కూజ అంటే నీళ్ళది, ఎండాకాలంలో నీళ్ళు మనం కూల్ చేసుకోవడానికి వాడే కుండ లాంటిది అనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూడు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. సీతాఫలం. సీతాఫలం. ఓకే, సీతాఫలంలో ఏం మిస్ అయింది, ఒక దీర్ఘాక్షరం యాడ్ చేస్తే ఇది మంచి వర్డ్ అవుతుంది. ఫస్ట్ అక్షరం ఏంటి, సి అని ఉంది. సి దీర్ఘం రావాలి, సీతాఫలం. కాబట్టి ఇక్కడ చూడు నేను ఏం చేస్తున్నా, దీర్ఘం ఇస్తున్నా. దీర్ఘం ఇక్కడ చూడు, ఫస్ట్ లెటర్లో సి మాత్రమే ఉంది, ఇక్కడ దీర్ఘం ఇస్తే ఇట్లా వచ్చింది, సీతాఫలం. మిగతా అంతా యాస్టీస్గానే రాసినాం. సీతాఫలం అంటే చిత్తల పండు అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం,
సీతాఫల్. హిందీలో అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? ఇది అయిపోయే లోపల కామెంట్స్లలో పెట్టేసి, ఓకేనా? టోపీ. టోపీ. ఇది టోపీయా? కాదు, టోపీ ఇది. టోపీ. దీంట్లో దీర్ఘాక్షరం ఏం మిస్ అయింది అంటే టాకోత్వం ఇస్తే టో పైన ఓత్వం ఉంటే అది టోపీ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు, ఓకే. కావాలని తీసేసారు. ఇది నువ్వు చేస్తే ఎగ్జామ్లో 1 మార్క్, ప్రతి దానికి 1 మార్క్ వస్తూ ఉంటుంది, ఓకే. ఇది మేడారం. మేడారంలో మీనింగ్ ఏం లేదు. మేడారం అంటే మేడారం జాతర, ఓకే. మాకేతం దీర్ఘం ఇస్తే మిగతాది ఇక్కడ డాకి దీర్ఘం ఇచ్చారు, డా మేడారం, ఓకే. లెగదూడ. లేగదూడ. ఫస్ట్ ఆడున్నది ఉన్నట్టు చదివితే అలా ఏం మిస్ అయిందో మనము సెట్ చేయొచ్చు, ఓకే. పట. పక్ దీర్ఘం ఇస్తే పాట. పాట. నెక్స్ట్ కలు. కాలు. ఓకేనా? నెక్స్ట్ మల. మాల. మల అంటే కూడా మీనింగే, కాకపోతే దీర్ఘాక్షరం కాబట్టి దీంట్లో మలా అనేది కరెక్ట్గా సెట్ అవుతలేదు. కాబట్టి ఇప్పుడు దీర్ఘాక్షరాన్ని మాకి ఇచ్చి చూద్దాం. మాల, ఓకే. మాల. తురుపు. తురుపు కింద ఒక వర్డ్కి, ఒక లెటర్కి దీర్ఘాక్షరం ఇస్తే తాకు దీర్ఘం ఇస్తే తూరుపు. కవలి. కావాలి. ఓకే. పూజ. పూజ. పాకు దీర్ఘం ఇస్తే పూజ. ఓకే. ఈ విధంగా మనం వీటిని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు జాలి అంటే దయ. వీటిని ఏమంటారు? ఈక్వల్టీ ఇచ్చింది ఇక్కడ. ఈక్వల్టీ అంటే మీనింగ్స్ రాయమని చెప్పి, ఓకే. ఏమేమంటాము తెలుగులో? మీనింగ్స్ అంటారు, అర్థాలు అంటారు. తెలుగులో ఏమంటారు? అర్థాలు అంటారు, ఓకే. లేదంటే ఇంకేమంటారు? సిమిలర్ వర్డ్స్ అని తెలుగులో ఒక అర్థము రాయమనేసి అన్నది ఇక్కడ. మనము నెక్స్ట్ దగ్గర చూద్దామని. జాలి. జాలికి అర్థమైంది దయ, ఓకే. జాలికి అర్థమేంటి? ఇక్కడ చూడు, దయ. తొవ్వ. దారి. యాక్చువల్లీ ఇది తొవ్వ అంటే దారి. పెరడు. పెరడు అంటే ఏంటి? ఇంటి వెనుక భాగంలో చెట్టు పెట్టుకోవడానికి కొంచెం గార్డెన్ లాగా ఉంటుంది కదా, దాన్ని పెరడు అంటారు. చిన్న గార్డెన్ బాల్కనీలో పెరడు, ఓకే. ఇంటి వెనుక భాగం బాల్కనీ, పెరడు, ఓకే. ధర. ధర. ధర అంటే భూమి కాదు, యాక్చువల్లీ ధరణి అంటే భూమి. ధరణి అంటే భూమి. వేము. వేము. తినగ తినగా వేము తీయగుండు అంటే వేము అంటే వేప. వేణు కాదు, తినగ తినగా వేము తీయగుండు అంటే వేపాకు తింటా ఉంటే తీయగుంటుంది. తెలుసా ఆ విషయం? అట్లనే అట్లనే చదువు కూడా స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉంటుంది, చాలా అట్లనే ఉంటుంది. కానీ చదువుతూ ఉంటే సో వేము, వేప అంటే చదివేటప్పుడు కష్టంగానే ఉంటుంది, కానీ కొన్ని రోజులు కష్టమో నష్టమో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫస్ట్ నీకు అక్షరాలు తెలుస్తాయి. అక్షరాలని
గుర్తుపడతావు ఫస్ట్ ఒకటేసారి రాదు చదువు. అక్షరాలు చూస్తూ ఉంటే అక్షరాలను గుర్తుపడతావు. ఆ తర్వాత ఒత్తులను గమనిస్తూ ఉండాలి. మరి అంటే ఎన్ని ఉంటాయి? ఆ నుంచి ఆ వరకు ఎన్ని ఉంటాయో ఒత్తులు కూడా అన్నీ ఉంటాయి. ఆ తలకట్టు ఏమైనా అయిందా గొంతుల? ఆగు. తలకట్టు. ఆ అనే దగ్గర దీర్ఘం. గుడి. ఈ ఈ ఈ సింబలే గుడి. ఈ సింబల్ గుడి దీర్ఘం. ఊ అంటే కొమ్ము. ఊ అంటే కొమ్ము దీర్ఘం. రు ఋత్వం. ఋత్వం. రూ అంటే ఋత్వం దీర్ఘం. ఏ ఏత్వం. ఏత్వం దీర్ఘం. ఐత్వం. ఓత్వం. ఓ అంటే ఓత్వం. ఓ ఓత్వం దీర్ఘం. ఔ అంటే ఔత్వం. ఓకే. సో అంతే ఉంటాయి. వాటిని కరెక్ట్గా గుర్తించగలిగితే ఆ ఒత్తులు తెలుస్తాయి. అక్షరాలు ఒత్తులతో పలకగలిగి ఆ తర్వాత వాటికి సో ఈ విధంగా ఆ అక్షరాలని గుణింతాలతోని గుణింతాల రాంగ్ వర్డా కరెక్ట్ వర్డేనా? సో దీర్ఘము గుడి దీర్ఘము. వెయిట్. సో వీటిని కరెక్ట్గా మనము అక్షరాలను ఈ ఒత్తులు తోని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే పదాలు తయారవుతాయి. పదాలను కరెక్ట్గా పేరిస్తే వాక్యాలు తయారవుతాయి. ఓకేనా? నెక్స్ట్ కంచు. కంచుకి మీనింగ్ ఏంది? ఇత్తడి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో కొన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ చూడు. సజ్జనుడు, మంచివాడు. సాధన. సాధన మీనింగ్ ఏంటంటే ప్రాక్టీస్. తెలుగులో ఇంకో మీనింగ్ ఏంటి అంటే అభ్యాసం. పండగ. పండగ అంటే ఫెస్టివల్ ఉంటాం. తెలుగులో ఇంకో మీనింగ్ ఏంటి అంటే ఉత్సవం. అదిపుడు కాదు యాక్చువల్లీ, ఇది అధికుడు. అధికుడు అంటే దీని ప్లేస్లో కొమ్ము దీర్ఘం కొమ్ము ఇస్తే అధికుడు. దీని ప్లేస్లో ఇది రావాలి. అది కుడు అంటే గొప్పవాడు. వృధా. వ్యర్థం. వ్యర్థం కాదు, వ్యర్థం. వ్యర్థం. ఓకే. వ్యర్థం అనే వర్డ్ ఎక్కడ వస్తుంది అంటే అర్థం లేని చదువు వ్యర్థం. అర్థం లేని చదువు. కాబట్టి వృధాగా చదవకుండా కొంచెం ఫోకస్ చేయి. ఓకే. నెక్స్ట్ మహాత్ముడు. మహాత్ముడు అంటే ఎవరు? గొప్పవాడు. మన బ్రాహ్మిన్స్, విశ్వ బ్రాహ్మిన్స్ అని కాదు మీనింగ్ ఆడ. ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. సోపతి స్నేహము. నివాసము ఇల్లు. రివాజు అంటే అలవాటు. అహింస అంటే హింస చేయకుండుట. హింస ఈ అనే పదం యాక్చువల్గా నయి తత్పురుష అని మనకు కొన్ని వస్తాయి, నీకు తర్వాత అర్థమవుతాయి. కానీ అక్కడ ఏదైతే ఒక వర్డ్కి ముందు ఆ అని వచ్చిందనుకో, నయి అంటే హిందీలో నహి. హిందీలో నహి అని. ఓకే. హింస అహింస. ఓకే. సో ఇక్కడ ఏంది? హింస చేయకుండానే అహింస అంటారు. నిలకడ. గాంధీజీ. నిలకడ స్థిరత్వం. అహింసావాదాన్ని ఫాలో అవుతారు వాళ్ళు. ఎటువంటి నాన్ వెజ్ ఈటింగ్ చెయ్యరు. అదే దాని నిటారుగా అంటే నిలువుగా.
నిటారుగా అంటే ఇట్లా. అన్నయ్య ఇది తెలుసు కదా, ఫోన్లో ఇట్లా వేసినాను, ఇట్లా వేస్తే ఇట్లా ఇట్లా పోతుంది. నిటారుగా అంటే నిలువుగా. ఇక్కడ నిలువుగా నిలబడ్డాడు కదా, ఆ విధంగా అనమాట. నెక్స్ట్ సంబరం. సంబరం అంటే ఆనందం. బృహ్తో ఆరంభమా. సంబరం అంటే ఆనందం. పెయ్యి శరీరం. ఓకేనా. కొంచెం నాన్న, ఇంకొంచెం అయితే అయిపోతుంది నాన్న. ఓకే, ఇప్పుడు చూడు. ఓకే, ఇంకా నథింగ్ టు వరీ, నథింగ్ టు వరీ. ఇప్పుడు పెన్సిల్తో పుస్తకాలను రాస్తారు, ముగ్గుతో నేలపైన ముగ్గులు వేస్తారు. ఓకేనా, ముగ్గుతో నేలపై ముగ్గులు వేస్తారు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఖాళీలు. అంతే, దగ్గరకు వచ్చేసి ఒకసారి సరే చూడు. ఈగ ఇప్పుడు ఖాళీలు అంటే ఈడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, క్వశ్చన్లో ఖాళీలు అనే వర్డ్ ఉంది అంటే డాష్ ఇస్తారు ఖచ్చితంగా. డాష్లో మనం ఏం చేయాలి, ఫిల్అప్ చేయాలి. ఓకేనా, కరెక్ట్ సెంటెన్స్ వర్డ్ని ఫిల్అప్ చేయాలి. ఓకే, ఈగ ఈ ఖాళీలు దీర్ఘం వస్తే ఖాళీలు. చూడు చూడు ఇక్కడ ఖాళీలు. ఖాళీలు వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈగ ఇల్లు డాష్ తన పేరు మర్చిపోయింది. ఏం చేస్తూ దాని పేరు మర్చిపోయింది, అలుకుతూ మర్చిపోయింది. నీడని ఇచ్చే చెట్టును ఈగ తన పేరేమిటని అడిగింది. ఓకే, ఈగను ఇచ్చే డాష్ ను ఈగ తన పేరేమిటని అడిగింది. ఏంది, ఈ నీడనిచ్చేటిది ఏంటిది, చెట్టు. చెట్టుని ఈగ తన పేరు అడిగింది. అవును మేపే మల్లన్నను తన పేరేమిటిని అడిగింది. ఆవును మేపే మల్లన్నను. ఆవును మేపే మల్లన్నను డాష్లో ఏమని రాయాలి, మల్లన్నను తన పేరేమిటని అడిగింది. డాష్ కంగున మోగుతుంది, కంచు. ఓకే, ఏది మోగుతుంది, ఓకే సూపర్. ఓకే, తినగా ఇది తిసగా అంటారు. తినగా డాష్ తీయనుండు వేము. ఓకే, మనసు విరిగితే అతికించలేము, డాష్ విరిగితే అతికించలేము. కాబట్టి మనసు విరగొట్టద్దు ప్లీజ్. ఓకే, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఓకే, పురుషులందు డాష్ పురుషులు. డాష్ పురుషులు అంటే ఎవరు, పుణ్య పురుషులు. డాష్లో మేడి పండు చూడ మేలిమై ఉండును. మేడి పండు ఎట్లుంటుంది, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దాన్ని ఇప్పి చూస్తే అన్ని పురుగులు వెళ్తాయి దాంట్లో. ఓకే, అట్లనే డిసిప్లిన్గా ఉండేటోడు డిసిప్లిన్గా ఉంటాడు. డిసిప్లిన్ లేనివాడు కొంతమంది చూడడానికేమో చాలా డిసిప్లిన్ బాయ్ అనిపిస్తుంది. ఒక 10-15 నిమిషాలు పోతే వాళ్ళ లోపల ఉన్న నాటి యాక్టివిటీస్ అన్నీ బయటకు వస్తాయి. ఓకే, తెలంగాణ రాష్ట్ర పక్షి డాష్ పాలపిట్ట. జమ్మి ఆకులను డాష్ అంటారు. దసరా టైంలో జమ్మి ఆకు. వెరీ గుడ్. ఓకే, మొత్తం చెప్పు, ఈడికి వస్తే చేద్దాం.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగ ఏంటిది? ఇక్కడ చూడు, బతుకమ్మ. బతుకమ్మ. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. గాంధీ ఆశ్రమం పేరు ఏం ఆశ్రమం? సబర్మతి ఆశ్రమం. సబర్మతి ఆశ్రమం. గాంధీజీ పెన్సిల్ కోసం వెతికారు. దేనికోసం వెతికారు? పెన్సిల్ కోసం. ఓకే. చెట్టు నడుస్తూ మిట్టపల్లి అనే ఊరు చేరుకుంది. చెట్టు నడుస్తూ డాష్ అనే ఊరు చేరుకుంది. మిట్టపల్లి. మిట్టపల్లి. చెట్టు తొర్రల్లి డాష్ కాపురం ఉండేది. చెట్టు తొర్రలో డాష్ కాపురం ఉండేది. చీమ. చీమలు. చీమలు. చెట్టు తనకు నడక వద్దని డాష్ వేడుకుంది. ఎవరిని వేడుకుంది? వనదేవతలను వేడుకుంది. ఫస్ట్ ఏమనుకుంది? అబ్బా నేను ఒక్క దగ్గరనే ఉంటున్నా, వాళ్ళలాగా బాగుంటుంది, వాళ్ళలాగా నడిస్తే బాగుంటుంది, వీళ్ళలాగా ఉరికితే బాగుంటుంది, అట్లా అన్ని రకరకాలు కోరుకుంది. ఎప్పుడో నీకు చెప్పినప్పుడు గుర్తుంది. సో అట్లా కోరుకుంది. కానీ అవన్నిట్లో ఉన్న కష్టాలను తెలుసుకొని లాస్ట్కి వనదేవతలు ఏమని కోరుకుంది? నాకు నడక వద్దే వద్దని వనదేవతను వేడుకుంది. దట్టమైన అడవిలో అందమైన చిన్న డాష్ ఉండేది. మామిడి చెట్టు ఉండేది. ఈగ అడగంగానే కడుపులోని డాష్ పేరు చెప్పింది. బిడ్డ. గుర్రం పిల్ల చెప్పింది. పేరు చెప్పింది. ఈగ అంటే ఈగన, ఊరువాడ ఏలన అంటూ తుర్రుమని ఎగిరింది. ఈగ అంటే ఈగన, ఊరువాడ ఏలన అంటూ తుర్రుమని ఎగిరింది. ఓకే. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు. ఈగ ఏం చేస్తూ తన పేరు మర్చిపోయింది? ఇల్లు ఊడుస్తూ తన పేరు మర్చిపోయింది. ఈగ ఊడుస్తూ ఈగ మొదట తన పేరేమిటని ఎవరిని అడిగింది? లెసన్ చదువుతారు తెలుస్తుంది. ఈగ చివరకు ఏమనుకుంది? ఓకే, క్వశ్చన్ చదువుతాం, తర్వాత ఆన్సర్లు చూద్దాం. సజ్జనుడు ఎలా మాట్లాడతాడు? మంచి మాటలు మాట్లాడతాడు. మనసు విరగటం అంటే మీకేం అర్థమైంది? మనసు ఇనుము విరిగితే ఎన్నిసార్లైనా అతికించవచ్చు, కానీ మనసు విరిగితే అతికించలేము అనే విషయం అర్థమైంది. సాధన చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి? సాధన చేయటం వల్ల సాధ్యం కానిది ఏది ఉండదు. ఇది కూడా ప్రాక్టీసే. జమ్మి చెట్టు ఆకులను గురించి రాయండి. జమ్మి చెట్టు ఆకులను బంగారం అని అంటారు. అది దసరా నాడు అందరూ తీసుకొని పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు అని రాయొచ్చు. రాష్ట్ర జంతువు ఏది? రాష్ట్ర జంతువు ఏది? నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పండుగ ఏమిటి? బతుకమ్మ. ఓకే. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏమిటి? తెలంగాణ రాష్ట్ర ఏమైంది? తెలంగాణ రాష్ట్ర పక్షి ఏమిటి? పాలపిట్టనా? గాంధీజీ పూర్తి పేరు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీజీ భార్య పేరు ఏమిటి? ఏదో ఉంది, చూద్దాం. ఏమో చూద్దాం. గాంధీజీ గొప్ప నాయకుడిగా చేసిన అంశాలు ఏమిటి? గాంధీజీని గొప్ప నాయకునిగా చేసిన అంశాలు ఏంటి అంటే ఉప్పు సత్యాగ్రహం, అహింస పరమోధర్మం, అహింస మార్గం. చిన్న మామిడి చెట్టుకు స్నేహితులు ఎవరు?
తెలుసుకో. మంటలు అంటుకున్నప్పుడు చెట్టును ఎవరు రక్షించారు? నీళ్ళు. ఉమ్, మళ్ళీ సంవత్సరం తెలుస్తుంది నిజమేంటో. Okay, anyway, revision notes is completed. Thanks for the audience. Please do subscribe our channel. పక్కనే Now ఉన్న గంట సింబల్ని గణగణ మోగించి బ్రేక్ తీసుకొని ఎంజాయ్ చేయండి కాసేపు. బాయ్.